సార్ ఈరోజు చర్చకు స్వాగతం సార్. ఈరోజు ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్నటువంటి పోరాటము కొత్త చట్టాలపైన మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నూతన చట్టాలు ఏదైతే 3 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలపైన మరి భారతదేశం అంతా కూడా అట్టుడికిపోతుంది. ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతం అంతా పంజాబ్, రాజస్థాన్, హర్యానా నుంచి తరలి వచ్చి దాదాపు 32 రోజులు అయిపోయింది. 33వ రోజు స్టార్ట్ అయింది. ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. మరి అక్కడే వాళ్ళు వంట వార్పు చేసుకొని ఉద్యమాన్ని ఏమాత్రం కూడా దానికి భయపడకుండా, పోలీసు వాళ్ళకు కానీ ఎవరికి కూడా భయపడకుండా మరి అక్కడే ఉండి అక్కడే గుడారాలు వేసుకొని ట్రాక్టర్ల కింద పడుకొని వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఈ చట్టాలకు వ్యతిరేకంగా చట్టాలను ఏదైతే ఈ నూతన చట్టాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అవి చాలా హానికరంగా ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కార్పొరేట్ చట్టాలు అవని వాళ్ళు గొంతెత్తి చెప్పి మరి అది గ్రామ స్థాయికి కూడా ఈరోజు ఆ ఉద్యమాలు వెళ్ళిపోయి గ్రామాలలో కూడా అన్ని పార్టీలు అందరూ కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా పాల్గొంటున్నటువంటి ఈ రైతు ఉద్యమము, రైతు పోరాటము ఏదైతే ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉందో దాని మీద ఈరోజు పాల్గొనడానికి చర్చించడానికి మనతోటి ముఖ్యంగా సిబి ప్రసాద్ గారు, మరి సూపరింటెండెంట్ ఇంజనీర్ రిటైర్డ్ R&B, అదేవిధంగా సంఘ సేవకర్త, అదేవిధంగా నేరెళ్ళ కోటేశ్వరరావు గారు ప్రముఖ రచయిత, అదేవిధంగా మరి DGM BSNL నుంచి రిటైర్ అయ్యి మరొక సామాజిక విశ్లేషకులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు. సార్ ప్రసాద్ గారు, ముందు మీరు చెప్పండి సార్, ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రైతాంగ పోరాటం ఏదైతే ఉందో ఈ చట్టాలకు వ్యతిరేకంగా అది అసలు ఏంటి, అసలు ఎటు పోతుంది, ప్రజలు అంటే ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు, ఏ విధంగా దీన్ని మరి మీరు గుర్తిస్తున్నారు, ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారు ఈ ఉద్యమాలను? ముఖ్యంగా భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2020 సంవత్సరంలో 3 చట్టాలను ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఒకటి వ్యవసాయ కాంట్రాక్టు చట్టం, 2 నిత్యావసర వస్తువుల సవరణ చట్టం, 3 మన రైతుకు స్వేచ్ఛాయుత మార్కెట్ చట్టం. ఈ 3 మార్కెట్ చట్టాలు గత మే, జూన్ నుంచి కూడా డ్రాఫ్ట్ రూపంలో ప్రవేశపెట్టి ప్రజల చర్చకు పెట్టి, అంటే పెద్ద పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా తమ ఎజెండాను పూర్తి చేయడానికి ఈ 3 నెలల కాలం వెచ్చించి తర్వాత ఈ సెప్టెంబర్లో హడావుడిగా 2 సభలలో ప్రవేశపెట్టి ప్రతిపక్షాలు మిగతా సామాజిక పక్షాలు ఎంత వ్యతిరేకిస్తున్నా కూడా పట్టించుకోకుండా హడావుడిగా ఆమోదింప చేసుకొని దీన్ని చట్టరూపంలో తీసుకురావడం జరిగింది. అయితే ఈ చట్టాలలో ప్రధానంగా మనము చెప్పుకోవాల్సిన చట్టం నిత్యావసర వస్తువుల సవరణ చట్టం. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం యాక్చువల్గా నిత్యావసర వస్తువుల చట్టం 1955లో భారత ప్రభుత్వంచే ఆమోదించబడ్డది. ఆ చట్టంలో మనం చెప్పుకోవాల్సిన విషయాలు, ఒక ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు ప్రజలందరికీ, భారత ప్రజలందరికీ ఉపయోగపడే 24 రకాల వస్తువులు, బియ్యము, గోధుమలు, పప్పులు, తర్వాత అన్ని మిగతా ఉపయోగపడే వస్తువులన్నింటినీ నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చడం జరిగింది. ఆ 24 వస్తువుల మీద ప్రభుత్వం సేకరించి ఆ 24 వస్తువులకు కనీస మద్దతు ధర నిర్ణయించి, ఒకవేళ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో మన వ్యాపారులు, కొనుగోలుదారులు కొనలేని పక్షంలో ఆ మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే ఈ నిత్యావసర వస్తువులను సేకరించి నిల్వ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా మార్కెట్లో సంక్షోభం ఏర్పడి నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం తమ గోదాములలో ఉన్న వస్తువులను ప్రజల అందుబాటులో తీసుకొచ్చి ప్రజలు ఇబ్బంది పడకుండా సరసమైన ధరలలో వాళ్ళకు అందజేయడానికి దాని ముఖ్య ఉద్దేశం. అటువంటి చట్టానికి ఇప్పుడు సవరణ చట్టం తీసుకొచ్చారు. ఆ సవరణ చట్టంలో చెప్పుకోవాల్సింది
నిత్యావసర వస్తువులకు మద్దతు ధరను కంపల్సరీ చేయకపోవటం. ఎస్. ఇప్పుడు ప్యాడీకి 1840 రూపీస్ ప్యాడీకి ఉంది. వరి ధాన్య సేకరణ ధర 1840 రూపాయలు ఉంది. అలాగే గోధుమలకు 1200 రూపాయలు ఉంది. ఓకే. ఇటువంటి మద్దతు ధరలు రైతు మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలలో వ్యాపారులకు వాళ్ళు రైతులను మోసం చేసి తక్కువ ధరలకు కుమ్ముక్కయి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన పక్షంలో ప్రభుత్వ అధికారులు అంటే అగ్రికల్చర్ మార్కెట్ అధికారులే ఆ రేటు కొనుగోలు చేసి రైతుల్ని ఎక్స్ప్లాయిటేషన్ నుంచి రక్షించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు మినిమం ప్రైస్ యాక్ట్లో నాట్ అష్యూర్డ్ సార్. ఇప్పుడు యాక్ట్ పేరేంటంటే ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీస్ బిల్ 2020 అని పెట్టారు. అష్యూరెన్స్ బిల్ అని పెట్టాడు, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అని పెట్టాడు, ప్రొటెక్షన్ అని ఉన్నది. ఇక్కడ ప్రొటెక్షన్ లేదా మరి అష్యూరెన్స్ కూడా లేదా మరి బిల్లులో? పేరు గొప్ప ఊరు దిబ్బలాగుంది సార్ ఆ పరిస్థితి. అసలు ఇది కేంద్ర ప్రభుత్వానికి చట్టం చేసే అధికారం ఉందా? రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి? ఎవరు చేయాలి ఇది? ఫార్మర్స్ అంటే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ కొన్ని చాప్టర్స్ ఏమో రాష్ట్ర పరిధిలో వస్తాయి, కొన్ని చాప్టర్స్ ఏమో కేంద్ర ప్రభుత్వ పరిధిలో వస్తాయి. మరి ఇది ఫార్మర్స్కి సంబంధించిన ఏదైతే చాప్టర్ ఉందో మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిదా ఇది మరి కేంద్ర ప్రభుత్వ పరిధిదా? భారత రాజ్యాంగం ప్రకారం అంటే నేను అనేది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు, ఇది లా, ఇది యాక్చువల్గా ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇట్ ఈస్ జస్టిఫైబుల్ కాదు. ఇది రాష్ట్ర జాబితాలో వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో, రైల్వేలు రక్షణ రంగం ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం జాబితాలో ఉండి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే వాటి నిర్వహణ నియంత్రణలోనే ఉంటాయి. ఓకే. అలాగే వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వ జాబితా, ఓకే, శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ జాబితా. అలాగే వ్యవసాయం చాలా ముఖ్యమైన రంగం, అటువంటి రంగం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉన్న అంశాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ చట్టాలకు మార్పు కోరకుండా ఏ వ్యవసాయ కార్మిక సంఘం కానీ రైతులు కానీ రైతు సంఘాలు కానీ ఎలాంటి డిమాండ్ లేకుండా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం యాక్చువల్గా సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ చట్టాలని రద్దు చేసే అవకాశం 100% ఉంది. ఎందుకుంది అంటే ఈ 3 చట్టాలు ఫస్ట్ రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర జాబితాలో ఉంటాయి. ఈ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాన్ని కేంద్రం చట్టం చేసే అధికారం లేదు. ఇది మొదటి కారణం సుప్రీంకోర్టు దీన్ని కొట్టేయటానికి. రెండవ కారణం ఇది నిత్యావసర వస్తువుల వినియోగ చట్టం. దీంట్లో ఎంఎస్పి అనేది మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది లేకుండా చేయటం రెండవ కారణం. మూడవ కారణం ఇటువంటి చట్టాలు మన రాష్ట్ర ప్రభుత్వాలకు వాటి అధికారంలోకి కేంద్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అంటే అధికారాలకు ఎంక్రోచ్మెంట్ చేస్తున్నాయి. ఓకే, అదొకటి. అది కాకుండా ఇప్పుడు రైతులే అంటే ఇప్పుడు ఏదో అపోజిషన్ పార్టీస్ కాదు, కాంగ్రెస్ మిగతా పార్టీలు వచ్చి ఉద్యమాలు చేయట్లేదు, రైతులే ఉద్యమాలు చేస్తున్నారు. అంటే ప్రజలే ఉద్యమాలు చేస్తున్నారు. ఎవరైతే పంట పండిస్తున్నారో, ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి కూడా ఈరోజు అన్ని జిల్లాలలో చూస్తున్నాం, అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం నడుస్తూ ఉన్నది. మరి ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఈ చట్టాలు చేయాల్సిన అవసరం ఏముందంటారు కోటేశ్వరరావు గారు? మీరు చెప్పండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ చట్టాలు అవసరమా? ఈ కొత్త చట్టాలు దాంతో లాభం ఉన్నదా? ఇప్పుడు మోడీ గారు ఈ గత 6 సంవత్సరాల్లో ఆయన చాలా విప్లవాత్మకమైన మార్పులు చేశాను సిస్టంలో అన్న భావనలో ఉన్నారు. అందులో నంబర్ 1 డిమానిటైజేషన్, నోట్ల రద్దు. నోట్ల రద్దు జరిగినప్పుడు 100 నుంచి 125 రోజులు
బ్యాంకులలో మన డబ్బు పెట్టుకొని బ్యాంకు ముందు మనం భిక్షగాళ్ళలాగా ఓకే ఒక్క నోటు 2,000 రూపాయలు ఒక్క నోటు కోసం, అది ఒక్క నోటే ఇచ్చారు, ఓకే ఏటీఎంలు పనిచేయలేదు. సో అలాంటి దుర్భర పరిస్థితి కల్పించారు. నంబర్ 1. ఓకే ఆయన ఉద్దేశం ఏంటి, బ్లాక్ మనీ బయటకు వస్తుందన్నారు. బట్ బ్లాక్ మనీ వాళ్ళ దగ్గరికి 2,000 రూపాయల నోట్లు వెళ్ళాయి. సమాచార దరఖాస్తు ఫైల్ చేస్తే మన ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ రైడ్ చేస్తే 20,000 కోట్లు మెడ్రాస్లో ఒక రెడ్డి గారు అనే కాంట్రాక్టర్ దగ్గర 20,000 కోట్లు కొత్త నోట్లు చేరాయి. ఎలా వచ్చిందో రిజర్వ్ బ్యాంక్ తెలియదట. రిజర్వ్ బ్యాంకు సమాచార దరఖాస్తు కింద ఐఎంఏ ఆర్టీఐ యాక్టివిస్ట్ మేము అడిగాము ఎన్ని నోట్లు ముద్రించారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ వీ కెనాట్ డిస్క్లోజ్ అంటున్నారు. ఓకే అంటే ఏంటి, పారదర్శకత లేకుండా అడ్డగోలుగా చేసిన చర్య ఇది ఒకటి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసేసి మనకు ఈ ప్రైవేటీకరణ అనేది పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ 33 సంస్థలు, అంటే ఈవెన్ వాజ్పేయి గారి ప్రభుత్వంలో మొట్టమొదట బీజేపీ ప్రభుత్వంలో మినిస్టర్ ఫర్ డిజిన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అరుణ్ శౌరీని ఒక మంత్రిని పెట్టారు. ఓకే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలను భూస్థాపితం చేయడానికి ఒక మంత్రి పెట్టారు. అంటే బీజేపీ మొదటి ఎజెండా మొదటి నుంచి ఓకే ఇది ఉంది అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం. ఓకే ఇక్కడ దీనికి ప్రధాన కారణం ఏంటి, ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు, చేస్తే కేవలం 3-4 కంపెనీలు 3-4 ఒక అదానీ అంబానీ మన జిఎంఆర్ తర్వాత టాటా బిల్ వీళ్ళ దగ్గరికి వీళ్ళేనా, అంటే వీళ్ళ దగ్గరికి వీళ్ళు ఈ కంపెనీలు బలపడితే ఈ కంపెనీలు ఫోర్బ్స్ లిస్ట్లోకి ఎక్కి వరల్డ్లో రిచెస్ట్ పీపుల్ కింద తయారైతే భారతదేశంలో పేదరికం పోతుందా అన్న ఆలోచన వాళ్ళ లేదు. ఓకే బీజేపీ పార్టీ ప్రధాన ఉద్దేశము ప్రభుత్వ రంగ సంస్థల ధ్వంసం అనేది రిజర్వేషన్ ధ్వంసానికి ఇది మూలం. ఓకే ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసమైపోతాయో ప్రైవేటీకరింపబడతాయో ఓకే అప్పుడు రిజర్వేషన్ అక్కడ వర్తించవు. ఇప్పుడు మనకు రైల్వేస్ ఉంది, 15 నుంచి 20 లక్షల ఎంప్లాయీస్ ఉన్నారు. సో అందులో దామాష ప్రకారం 15%, 7.5% ఎస్సీ ఎస్టీలకు ఉంది. ఎస్ సో ఇప్పుడు ఉన్న వాళ్ళ నుంచి ఇక మీద రిక్రూట్మెంట్ ఉండదు, ఓకే ఎస్సీ ఎస్టీలు అసలే రారు. అలాగే ఎల్ఐసి, ఓఎన్జీసీ ఇవన్నీ గమ్మత్తు ఏంటంటే ఏ సంస్థలు అయితే లాభార్జనలో ఉన్నాయో నవరత్న కంపెనీలో మహారత్న కంపెనీలో వాటిని ధ్వంసం చేసుకుంటూ వస్తున్నారు. ఓకే సో అంటే అల్టిమేట్గా టు సమ్అప్ ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మోడీ దేశ రక్షణ కంటే కార్పొరేట్ రక్షణ మీద పనిచేస్తున్నాడు. ప్రసాద్ గారు, ఇప్పుడు సార్ అంటాడు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఉండేటి ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలా, దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప మరి ఇవి కొందరు వ్యక్తులు కార్పొరేట్ వ్యక్తులు ఏదో ఆదాని అంబానీ ఇలాంటి వ్యక్తుల కోసమే కొమ్ముగా వస్తున్నది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇది ఈ యొక్క కొత్త చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అందులో భాగమంటారా మరి? ఈ కొత్త చట్టాలు అంటే రైతుల కోసము అభివృద్ధి, రైతుల బాగు కోసం అని చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. రైతుల కోసం అని ఏర్పాటు చేసిన కొత్త చట్టాలు కూడా కార్పొరేట్ సంస్థలను బలపరచడానికేనా నేను అంటున్నా సార్ చెప్పి. 100% కార్పొరేట్ సంస్థల లాభాపేక్ష కోసమే కార్పొరేట్కు స్వేచ్ఛాయుతంగా తమ వ్యాపారాలను ఇతోధికంగా అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే చట్టాలు. ఓకే ఈ చట్టాలు చేయకముందే దీని వెనక 2 సంవత్సరాల క్రితమే దీని కుట్ర జరిగింది. ఓకే అంబానీలు అదానీ చేతిలో కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మైంది. ఇప్పుడు ప్రజెంట్గా క్రోనీ క్యాపిటలిజం నడుస్తుంది. ఓకే క్రోనీ క్యాపిటలిజం అంటే ఇటు క్రౌన్ అంటే రాజ్యం, రాజ్యం, ఇటు క్యాపిటలిస్టులు ఎస్ కుమ్ముక్కయి ఓకే ఈ క్రోనీ క్యాపిటలిజం కార్పొరేట్లకు ప్రభుత్వ అధినేతలు దోచిపెట్టే ఆర్థిక వ్యవస్థ క్రోనీ క్యాపిటలిజం. ఓకే తద్వారా తమ రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన వనరులు సంపదలు ఓకే ప్రొక్యూర్ చేసుకోవటానికి ఈ క్యాపిటలిస్టుల మీద కార్పొరేట్ల మీద ఆధారపడి జరుగుతుంది. ఇది గత 2 సంవత్సరాల క్రితమే దీనికి ప్లాన్ రెడీ అయ్యి ఈ 2 సంవత్సరాల కింది నుంచి కూడా అదానీలు అంబానీలు
గుజరాత్లో 12 జిల్లాలలో ఓకే తమకు సంబంధించిన గోడౌన్లు సిలోస్ అంటారు, ఓకే సర్క్యులర్గా ఉండే ఓకే పెద్ద పెద్ద గోడౌన్లు ఓకే సిలోస్ అంటారు. ఓకే ఆ సిలోస్ను 12 జిల్లాలలో కొన్ని వందల ఎకరాలలో నిర్మించడం జరిగింది. సో ఇది వెల్ ప్లాన్డ్ అన్నమాట. వెల్ ప్లాన్డ్. ఓకే 2018 నుంచే ఈ కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ 2018 నుంచి ఈ ప్లాన్ జరుగుతూ దీన్ని క్రమంగా కార్పొరేట్ చేతిలో వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ ఉత్పత్తులను పెట్టి కేంద్రీకరించి దీని ద్వారా ప్రజలు, ఇటు రైతులు నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు. ఓకే రైతులు ఏ విధంగా నష్టపోతారు? కార్పొరేట్ వ్యవసాయం వల్ల అగ్రిమెంట్ చేసుకోవటం వల్ల వాళ్ళు చెప్పిన రేటు కొనవలసి వస్తుంది. ఓకే తర్వాత రైతులకు ఎలాంటి హక్కులు లేకుండా పోతున్నాయి. ఓకే రైతులు కనీసం కోర్టుకు పోయే అధికారం కూడా లేకుండా ఈ చట్టాలు రూపొందించడం జరిగింది. ఓకే తర్వాత ఈ విధంగా ప్రొక్యూర్ చేసిన ధరలు ఓకే కార్పొరేట్ కొనేటప్పుడు చాలా తక్కువ రేట్లో కొని నిల్వ ఉంచి స్కేర్సిటీ ఏర్పాటు చేసి స్కేర్సిటీ ఏర్పాటు అయిన తర్వాత ప్రజలకు అధిక ధరల్లో అమ్మి ఓకే. చాలా ఎక్కువ లాభాలు ఆర్జించడానికి ఫెసిలిటేట్ చేయడానికి తేబడిన చట్టాలని నేను భావిస్తున్నాను. ఓకే దీన్ని కోటేశ్వరరావు గారు, దీన్ని మీరు అంగీకరిస్తారు, ఏ విధంగా చూస్తాను? ఇక్కడ బేసిక్ ఏంటంటే ఈ చట్టాల మీద రైతులు కోర్టులకు వెళ్లకుండా వాళ్ళని ఏంటంటే దే హావ్ బీన్ బ్యాన్డ్ ఫ్రమ్ అప్రోచింగ్ కోర్టులకు ఏదైనా దేశంలో ఎవరికైనా ఒక వ్యక్తికి కానీ సంస్థకు కానీ ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది, నష్టం జరుగుతుంది అని తెలిసినప్పుడు కోర్టుకు వెళ్ళటం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. సో దాన్ని ఇక్కడ నియంత్రిస్తున్నారు. సో మరి ఇది ఇలాంటి చట్టాలు కోర్టులో రేపు నిలుస్తాయంటారా మీరు? అసలు వీళ్ళు కోర్టుకు పోవడానికి లేదు. కోర్టు విల్ నాట్ అడ్మిట్. అందులో 13వ క్లాజ్ పెట్టాడు, ఓకే ఇది కోర్టులకు వెళ్ళడానికి లేదు అని. ఓకే అలాగే మీకు 9వ షెడ్యూల్ అంటుంటారు, మీరు వినే ఉంటారు. Yes, కాన్స్టిట్యూషన్ 9వ షెడ్యూల్లో ఏదైనా చట్టం చేసి అందులో పెడితే దే ఆర్ బియాండ్ ద పర్వ్యూ ఆఫ్ ది కోర్ట్స్. దే కెనాట్ క్వశ్చన్ ఇన్ ద దానికి ఎగ్జామ్టెడ్. ఓకే సో ఆ పరిస్థితి ఇక్కడ ఉంది. ఓకే తర్వాత రెండోది వచ్చేసేసి మీరు ఠాగూర్ హరిశ్చంద్ర ప్రసాద్ అనే సినిమా మనం చూసే ఉంటారు చాలామంది. అందులో వ్యవసాయదారుల గురించి చర్చ. ఇప్పుడు ఒక పిన్ను నుంచి గన్ను వరకు, చెప్పు నుంచి ఏది వరకు ఏదైనా కూడా మ్యానుఫ్యాక్చరర్ ఈ విల్ డిసైడ్ ద రేట్ అండ్ పుట్ ది ఎస్ రేట్. లేబుల్ పెడతాడు 999 రూపాయలు 99 బాటా. కానీ అందులో మీరు అక్కడ పోయి బార్గెయిన్ చేయడానికి లేదు. 999 రూపాయలు కొనుక్కుంటే కొనుక్కో, లేకుంటే లేదు. అదే ఈ రైతు దగ్గరికి వచ్చేసరికి టొమాటో వచ్చి 250 టన్నుల టొమాటో పత్తికొండ కర్నూలు డిస్టిక్లో రూపాయకు కిలో అంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ పెట్టుకుంటామని రోడ్డు మీద పోసాడు. ఎస్ ఎందుకు ఇలా జరుగుతుంది? మన దేశంలో 40 రూపాయలు 30 రూపాయలు 35 రూపాయలు పెట్టి ఇక్కడ మనం కొంటుంటే టొమాటో, మరి అక్కడ రూపాయి ఎట్లా? సో సార్ ఇక్కడ సార్ ప్రసాద్ గారు, మన భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం అనేది మన బుక్కులలో కూడా చదువుకున్నాం మొదటి నుంచి కూడా, సాంఘిక శాస్త్రంలో కానీ ఇది కానీ. భారతదేశము 70% 75% వ్యవసాయ ఆధారిత దేశం. అరగుంట, అరెకరము, ఎకరాలు అంటే గుంటలలో పెట్టుకొని ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా చూస్తుండే వాళ్ళం. వాళ్ళే పండించుకొని వాళ్ళే తిని, కూరగాయలు కావచ్చు, రైస్ కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, పల్లీలు అన్నీ ఎవరికి వాళ్ళే 70% ప్రతి గ్రామంలో 70-80% వాళ్ళే పండించుకొని తినేవాళ్ళు. అలాంటి ఆధారిత దేశంలో మరి ఇలాంటి చట్టాలు వస్తే ఏంటి రేపు మనం ఎటు వెళ్తున్నాం? భారతదేశం ఎటుపోతుంది? భారతదేశంలో ప్రజలకు కానీ రైతులకు కానీ వెన్ను విరిసే చట్టాలు సార్ ఇవి. ఓకే వీటికి మెయిన్గా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు కేంద్రంలో ఉండటం వల్ల భారతదేశంలో నిత్యావసర వస్తువులు అంటే వినియోగదారులు వినియోగించే పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు ఎన్నిటి మార్కెట్ విలువ 62 లక్షల కోట్ల రూపాయలు. ఓకే అంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కన్నా 2.5 రెట్ల ఓకే ఎక్కువ బడ్జెట్ ప్రతి సంవత్సరం భారతీయులు తమ ఆహార ధాన్యాల మీద వెచ్చిస్తున్నారు. అటువంటి పెద్ద మార్కెట్ను కార్పొరేట్
ఒక 4 కార్పొరేట్లకు కట్టబెట్టడానికి జరుగుతున్న కుట్ర. ఓకే. ఇదంతా బ్లాక్ మార్కెట్కు దారితీసి ఇటు ప్రజలు నష్టపోతారు, అటు రైతులు నష్టపోతారు. ఈ విధంగా దీనికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే మన అమితాబ్ కాంత్, ఎవరైతే నీతి ఆయోగ్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ ఓకే. రీసెంట్గా ఒక ప్రకటన చేయడం జరిగింది. అతను ఏమంటున్నాడు, మోడీ గొప్ప పరిపాలనావేత్త, అతను దేశాన్ని చాలా అభివృద్ధి పదంలో ఆర్థికంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. దానికి అనుగుణంగా ప్రపంచంలో ఎన్నో పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. యాపిల్ ఉంది, గూగుల్ ఉంది, ఫేస్బుక్ ఉంది. అటువంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ బ్రాండ్లకు ధీటుగా భారతదేశంలో ఒక 4 కంపెనీలను చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్ది బలోపేతం చేయడానికి అతను కంకణం కట్టుకున్నాడని చెప్పడం జరిగింది. ఓకే. దీన్ని లింక్ చేస్తే అర్థమయ్యేది ఏంటంటే ఈ కార్పొరేట్లను 4 కార్పొరేట్లను ప్రజల సంపద మొత్తం దోచిపెట్టి వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత కుబేరులుగా మారటానికి అవకాశం కల్పించి ఈయన ఫెసిలిటేటర్గా ఉండే ఏర్పాట్లు చేస్తున్నాడని అనుమానంగా ఉంది. సో ఇప్పుడు ఏదైతే రైతులు గత 32-33 రోజుల నుంచి ఏదైతే న్యాయమైన పోరాటాలు చేస్తున్నారో దేశవ్యాప్తంగా, ఢిల్లీ చుట్టుపక్కల కావచ్చు, వాళ్ళు ఆహర్నిశలు అక్కడ ఉండి చలిలో కూడా ఉండి, అంటే ఇంత న్యాయం అంటే ఇది కార్పొరేట్ వ్యవస్థను, అంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ చట్టాలు ఓన్లీ కొన్ని మీరు అన్నట్టుగా 4 కంపెనీస్ను 5 కంపెనీస్ను కొన్ని కార్పొరేట్ కంపెనీస్ను డెవలప్ చేయడానికి, లేకుంటే ఇంకే కంపెనీస్ తోటి పోటీ పడడానికి దానిలో భాగంగానే ఇవి చేస్తున్నాయి. కాబట్టి ఇంత ఈరోజు వాళ్ళకు మద్దతు, దేశవ్యాప్తంగా మద్దతు వచ్చిందంటారా కోటేశ్వరరావు గారు? ఇప్పుడు రైతులందరి నుంచే కాదు, ప్రజలందరి సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి. సో మన మిత్రుడు చెప్పినట్టుగా, మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా నీతి ఆయోగ్, ఆ నీతి ఆయోగ్ కూడా అందులో నేతి బీరకాయలో నెయ్యిలాగా నీతి ఆయోగ్లో నీతి లేదు. ఓకే. అంటే దాని పాత పేరు ప్లానింగ్ కమిషన్. ఆ ప్లానింగ్ కమిషన్ పేరు నీతి ఆయోగ్ అని పెట్టి ఏదో నీతి ఉన్నట్టుగా, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, ఎక్కడ ఉండదు, దీంట్లో నీతి లేదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు తీసుకొచ్చిన ఈ పేర్లు ఏమైతే ఆయన ప్రస్తావించాడు, ఫేస్బుక్, తర్వాత గూగుల్, తర్వాత యాపిల్, తర్వాత ఇతరత్ర సో మెనీ ఉన్నాయి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, దే హ్యావ్ జనరేటెడ్ టెక్నాలజీ. వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి ఒక టెక్నాలజీ ఒకటి కనిపెట్టారు. జనరేషన్ టెక్నాలజీ కాదు, అక్కడ వేల లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. అట్లాగా వాళ్ళు దే హ్యావ్ ఇన్వెంటెడ్ ద టెక్నాలజీ. సో మనకి ఈరోజు మైక్రోసాఫ్ట్ తీసుకో, లేకపోతే ఇప్పుడు మనకు ఫేస్బుక్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, లక్షల మంది పనిచేస్తారు. దే ఆర్ ద పీపుల్ వీ హ్యావ్ ఇన్వెంటెడ్ ఇట్ అండ్ దే ఆర్ ద పీపుల్ వీ హ్యావ్ మేడ్ ద సిస్టమ్ యూజ్ఫుల్ టు ఆల్. అందులో వాళ్ళకు ప్రత్యక్షంగా ఏ వ్యక్తికి కూడా మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళ మీద బలమైన ఆర్థిక భారం పన్న సందర్భాలు ఏమీ లేవు. ఇతను కావాలనేది అడ్డమైన వాటికి డౌన్లోడ్ చేసుకుంటే తప్ప. అందువల్ల ఏంటంటే దీనికి లింక్ పెట్టమంటే అది కేవలము మనం దాన్ని ఒక విధంగా చెప్పాలంటే, ఈరోజు కూడా ఈ భారతదేశంలో ఉన్న ఎవరైతే మేధావులు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, గొప్ప గొప్ప స్లోగన్స్, భాషన్స్ కొడుతున్నారు, వాళ్ళకు మనం సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ దేశంలో ఒక్కదానికి మనం ఇన్ని సంవత్సరాలు ఒక పేటెంట్ కొట్టుకోలేకపోయాము, ఒక్కడు నోబెల్ ప్రైజ్ లేకపోయా. సో ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యానికి, సివి రామన్, ఇది పాతకాలంలో బ్రిటిష్ ఇండియాలో వచ్చింది, ఈ దేశంలో రాలేదు. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కడి పేరు నోబెల్ ప్రైజ్కి ప్రపోజ్ చేశారు అంటే ఎక్కడున్నారు మీరు ఈ దేశం? మరి ఏదో మా పాత వాళ్ళు గొప్ప, మా శ్లోకాలు బాగొచ్చు, ఇవి కాదు కదా. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈ రైతులు అనే వాళ్ళందరూ కూడా దాదాపు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు సార్. మిడిల్ క్లాస్, మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. అంటే ఇది చాలా మరి వాళ్ళ కుటుంబాల మీద చాలా డ్రాస్టికల్గా ఇంపాక్ట్ పడుతుంది కదా, వాళ్ళు ఒక నష్టపోవడానికి. దీన్ని ఏ విధంగా మనం మరి ఎదుర్కోవాలి, ఏ విధంగా ఇంకా దీన్ని మరి అన్ని పార్టీలకు కూడగట్టాలంటారు? మీరు ఏమి ఇస్తారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ఈ చట్టాలు విరమించుకోవాలి, చట్టాలను రేపు మళ్ళీ చర్చలు అంటూ ఉన్నారు, ఆ చర్చలు కూడా మరి సఫలీకృతం అవుతాయో లేదో, మరి ఈ చట్టాలను పూర్తిగా తొలగించాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి మీరు?
ఈ చట్టాలు రద్దు చేయటానికి మోడీ ప్రభుత్వం సుముఖంగా లేదనేది వాస్తవం. ఓకే, మోడీ ప్రభుత్వం అంటే మెజారిటీ ఉంది కాబట్టి పార్లమెంటులో అసెంబ్లీలో ఎవరి ఇష్టం ఉన్న చట్టాలు వాళ్ళు చేసుకోవడమేనా? ప్రజల అభిప్రాయాలకు విలువ లేదంటారా ఈ రాజ్యంలో? తప్పకుండా ఉంటుంది. అల్టిమేట్గా ప్రజాస్వామ్య పరిపాలనలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి దేశంలో కూడా అంతిమ నిర్ణయం ప్రజలదే. ప్రజల యొక్క ప్రతినిధులే చట్టసభలలో ఉంటారు, వారి ద్వారా చట్టాలు రూపొందుతాయి. దురదృష్టవశాత్తు ఈ మధ్యలో వస్తున్న రాజకీయ నాయకులు ప్రజల్ని మర్చిపోయి కార్పొరేట్ డబ్బుల ద్వారా ఎన్నిక కాబడి తమ హక్కులని ప్రజలకు కల్పించాల్సిన ప్రయోజనాలని, లాభాలని చేయకుండా కార్పొరేట్ల తరఫున ఏజెంట్లుగా పనిచేసే దురదృష్టకరమైన పరిస్థితులు ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్నాయి. ఇవన్నీ చేయటానికి రేపు మోడీ ప్రభుత్వం సుముఖంగా లేదనేది వాస్తవం. దీని తమ పార్టీకి బీజేపీ మిత్రపక్షాలైన అకాలీదళ్ ఇదే చట్టాల మీద ప్రభుత్వం నుంచి వైదొలగటం జరిగింది. ఒకప్పటి శివసేన మిత్రుడు శివసేన పార్టీ వైదొలగటం జరిగింది. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ కుమార్ వ్యతిరేకించడం జరుగుతుంది. అలాగే మన బిజు జనతాదళ్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో, రాజస్థాన్లో మిత్రపక్షమైన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక బీజేపీ పార్టీ నాయకులు తప్ప భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు ఈ చట్టాలను వ్యతిరేకించి వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి లక్షలాది మంది రైతుల ప్రజల్ని పనాలుగా పెట్టి చాలా దారుణ అణచివేతకు గురి చేస్తూ వాళ్ళను చాలా కష్టాలు పెడుతూ ఈ చట్టాలను అమలు చేస్తుందికే కంకణం కట్టుకుందని భావిస్తున్నాను సార్. ఇంత తొందరగా దీని మీద ఒక నిర్ణయం వస్తుందని నేను భావించడం లేదు. కోటేశ్వరరావు మీరు చెప్పండి చివరిగా ఈ పోరాటాలు, ఎందుకంటే ఇంకెంతకాలం, ఇప్పటికే చాలామంది చనిపోయారు, రైతులు చనిపోయారు, నిన్న ఒక అడ్వకేట్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకా చాలామంది కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క అంటే ప్రతి సెక్టార్ నుంచి కూడా వాళ్ళకు ఒక మద్దతు దొరుకుతూ ఉంది. మహిళా సంఘాలు, ఆల్ పార్టీస్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఇంత మద్దతు వచ్చినప్పటికీ కూడా ఈ చట్టాలు అమలు చేయవలసిన అవసరం ఉన్నదంటారా? చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఓకే, కారణం ఎందుకంటే ఏదైతే చట్టాలు రైతుల కోసం, ప్రజల కోసం ఉపయోగపడతాయి, వాళ్ళ జీవన విధానము, ఆర్థిక విధానం బాగుపడుతుందని చెప్తున్నారు, అది బూటకం అని చెప్పేసి ప్రతి అందరూ చెప్తున్నప్పటికీ కూడా మేము అన్నాం కాబట్టి మనం అడుగుతున్నాము. నువ్వు డిమానిటైజేషన్ చేస్తే బ్లాక్ మనీ వచ్చింది, ఎక్కడ పోయింది బ్లాక్ మనీ? ఏది, ఎలా పోయింది? సో 15 లక్షలు ప్రతి వాళ్ళ అకౌంట్లు వేస్తున్నారు స్టార్టింగ్లో. దాని తర్వాత విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తెచ్చి ఏమైంది? 8 లక్షల కోట్లు ఈ ఎవరైతే డిఫాల్టర్స్ వాళ్ళకి ఇచ్చిన గౌరవ పేరు ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అట, ఎన్పిఏ వాటి పేరు. ఎన్పిఏ అని దానికి పేరు పెట్టారు. అంటే దొంగలని అంటం లేదు, దే ఆర్ నాట్ డిస్క్లోజింగ్ దేర్ నేమ్స్ ఆల్సో. సమాచార దరఖాస్తు చేస్తే అవి వాళ్ళ పేర్లు చెప్పడానికి మన ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. అల్టిమేట్గా ఏంటంటే మనకు ప్రసాద్ గారు చెప్పినట్టుగా మోడీ ప్రభుత్వము ప్రజలు ఎంతమంది చనిపోయినా ఏం చేసినా కూడా కార్పొరేట్లకు మాత్రము మేము అండగా ఉన్నాము అన్న సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారు, దేశానికి ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు రైతు పోరాటాలు ఇంకెంత కాలం అనే చర్చలు పాల్గొన్నారు. ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటంటే, అంటే నాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఈ యొక్క మోడీ గారు తీసుకొచ్చిన చట్టాల ద్వారా నష్టాలే జరుగుతున్నాయి తప్ప మేలు జరగడం లేదు. డిమానిటైజేషన్ కావచ్చు, ప్రైవేటైజేషన్ కావచ్చు, కార్పొరేట్ కంపెనీలకు అభివృద్ధి చేయడానికే, కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికే తప్ప ప్రజల కోసం కాదు, ప్రజల అభివృద్ధి కోసం కాదు, దేశ అభివృద్ధి కోసం ఇంకెంత మాత్రం కాదు. కాబట్టి దీన్ని ఇప్పటికైనా విరమించుకోవాలని మీరు చర్చలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు సార్. కోటేశ్వరరావు గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.